నమస్తే అండి. కేఎస్బిఎస్ క్రియేషన్స్కి స్వాగతం. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి రవ్వ లడ్డూలండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. అలాగే చాలా జ్యూసీగా ఉంటాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. ఇందులో పచ్చి కొబ్బరిని యూజ్ చేస్తున్నాం కాబట్టి హెల్తీగా కూడా ఉంటాయండి. అంతేకాదండి, పెద్దవాళ్ళు కూడా తినగలిగేలా చాలా సాఫ్ట్గా ఉంటాయి. దీనికోసం ముందుగా స్టవ్ పై ఒక మందంగా వెడల్పుగా ఉండే కళాయి పెట్టుకోవాలండి. దాంట్లోకి ఒక 2 చెంచాల వరకు నెయ్యిని వేసుకోవాలి. ఈ నెయ్యి కొంచెం కరిగిన తర్వాత కొద్దిగా జీడిపప్పు వేసి వేయించుకోవాలండి. ఈ జీడిపప్పు వేయించుకునేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ వేయించుకోవాలండి. అప్పుడే లోపల దాకా వేగుతాయి, క్రిస్పీగా ఉంటాయి, లేదంటే మాడిపోతాయి. ఇలా జీడిపప్పు కొద్దిగా ఎర్రగా వేగిన తర్వాత దీంట్లోకి మనం కిస్మిస్ని కూడా వేసి వేయించుకోవాలి. జీడిపప్పు సగం వేగిన తర్వాత కిస్మిస్ వేసి వేయించుకోవాలండి. రెండు ఒకేసారి వేసి వేయించుకున్నామంటే కిస్మిస్ తొందరగా మాడిపోతాయండి. ఇంకా మీకు ఇష్టమైతే దీంట్లోకి బాదం పప్పులను కూడా సన్నగా తరిగి వేసుకొని వేయించుకోవచ్చండి. ఇవన్నీ వేగిన తర్వాత వీటన్నింటినీ ఒక బౌల్లోకి తీసుకోవాలండి. తర్వాత అదే నెయ్యిలోకి 1 కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుమును వేసుకోవాలి. పచ్చి కొబ్బరి త్వరగా అడుగంటుతుందండి, కాబట్టి మనం మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుతూ వేయించుకోవాలి. ఈ పచ్చి కొబ్బరిలో తేమంతా పోయేదాకా వేయించుకోవాలి. ఇట్లా నెయ్యిలో వేయించుకోవడం వలన మంచి టేస్ట్ వస్తుంది. అలాగే మనకి ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుందండి. ఇది ఈ విధంగా వేగిన తర్వాత ఈ కొబ్బరిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత అదే కళాయిలో 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత దీంట్లోకి 1 కప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకోవాలండి. మనం పచ్చి కొబ్బరిని 1 కప్పు తీసుకున్నాము, బొంబాయి రవ్వను కూడా 1 కప్పు తీసుకుంటున్నాము. ఈ బొంబాయి రవ్వ కూడా త్వరగా అడుగంటుతుందండి, కాబట్టి ఇదంతా లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా గంటెతో కలుపుకుంటూ మనం వేయించుకోవాలి. ఈ విధంగా మధ్యలో ఉండలు ఏమైనా కడితే దాన్ని గంటెతో ప్రెస్ చేసుకుంటూ నెయ్యి అంతా ఇందులో కలిసేలాగా కలుపుకొని ఈ బొంబాయి రవ్వ మంచి కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి. బొంబాయి రవ్వ నెయ్యిలో వేగుతుంటే మంచి సువాసన కూడా వస్తుందండి. ఇది కొంచెం కలర్ మారే వరకు ఇలా కలుపుతూ వేయించుకోవాలి. మంటను మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి, లేకపోతే రవ్వ మాడిపోతుంది. రవ్వ వేగిందండి, కొద్దిగా కలర్ మారితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని వేసుకోవాలి. అలాగే 1 కప్పు వరకు పంచదారను కూడా వేసుకోవాలండి. మనం రవ్వను పచ్చి కొబ్బరి ఒక్కొక్క కప్పు తీసుకున్నాము, అలాగే పంచదారను కూడా 1 కప్పు తీసుకోవాలి. ఇప్పుడు కూడా మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుతూ వేయించుకోవాలండి, లేదంటే అడుగంటుతుంది. ఇలా వేయించుకున్న తర్వాత కొద్దిసేపటికి ఇది ముద్దలా తయారవుతుందండి. పంచదార మొత్తం రవ్వలో కరిగి ఇలా కొద్దిగా ముద్దలా అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక చిన్న గ్లాసు పాలను పోసుకోవాలండి. మనకి ఉండ మంచిగా కట్టాలంటే కొద్దిగా పాలు పోసుకోవాలండి. పాలను కూడా కొద్దిగా పోసుకోవాలండి, ఎక్కువ పోయొద్దు, మళ్ళీ లూజ్ అయిపోతుంది, ఎక్కువసేపు ఉడికించాల్సి వస్తుంది. చాలా తక్కువగా పోసుకోవాలండి. మనం టీ గ్లాస్ ఉంటుంది కదా, దాంట్లో 1 పావు వంతు పోసుకుంటే సరిపోతుంది. ఇలా పాలు పోసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు అలా కలుపుకుంటే సరిపోతుంది. తర్వాత ముందుగా మనం వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇదే టైంలో దీంట్లో కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకోవాలండి. ఇది మొత్తం ఇలా కలుపుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ మొత్తం మిశ్రమాన్ని కొద్దిగా కళాయికి వెడల్పుగా వచ్చేలాగా చేసుకోవాలి. తొందరగా చల్లారుతుంది అలా చేసుకోవడం వలన. కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు వీటిని మనం ఉండలుగా చేసుకోవచ్చండి. చల్లారిన తర్వాత ఉండలు రావేమో అనుకోవద్దండి, చక్కగా వస్తాయి. చూసారు కదా, కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ మనం ఉండలాగా చేసుకోవాలి. గట్టిగా ప్రెస్ చేయవలసిన అవసరం లేదండి, ఇవి మెత్తగానే ఉంటాయి కాబట్టి సాఫ్ట్గా లడ్డూని చుట్టుకోవచ్చు.
ఇలా కొద్ది కొద్దిగా తీసుకుంటూ మనకి నచ్చిన సైజులో ఉండల్ని చేసుకోవచ్చండి. ఇవి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే దాదాపు 15 రోజుల వరకైనా నిల్వ ఉంటాయండి. పిల్లలకి రోజు స్కూల్కి స్నాక్స్గా పెట్టొచ్చు. ఇప్పుడు మీకు లడ్డు చూపిస్తానండి, ఎంత సాఫ్ట్గా వచ్చిందో చూద్దురు. చూసారు కదా, లడ్డు చాలా సాఫ్ట్గా ఉంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.